ఇలా అయితే కష్టమే. హాట్గా బీజేపీ ఆఫీస్ బేరల సమావేశం. రాష్ట్ర నాయకత్వం తీరుపై నేతల అసంతృప్తి. సమన్వయ లోపంపై కొండా ప్రశ్నలు. ప్రకటనలకే పరిమితమా అంటూ కాటిపల్లి అగ్రం. గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని ఆందోళన. అన్ని చక్కబెట్టుకుందామని అధ్యక్ష సమాధానం. ఈ గందరగోళం మధ్య లోకల్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటినట్టు చూస్తాం. 100% బీజేపీకే ఇబ్బందికరమైన అంశం. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీకే ఇబ్బందికరంగా ఉంటుంది. అంత కొంత అడ్వాంటేజ్ అయ్యేది బీఆర్ఎస్కి వేయడానికి అవకాశం అయితే కనబడుతుంది. ప్రజలు ఎవరికో ఓట్లేయాలి కాబట్టి బీఆర్ఎస్కి వేస్తారు. ఎందుకంటే బీజేపీ బలంగా లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ ఉంది కాబట్టి 100% అదే జరుగుతూ ఉంది. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలన్నా కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ చేవెళ్ళ నియోజకవర్గం ఉంది, కామారెడ్డి ఉంది, కాటిపల్లి నియోజకవర్గం. సో అదంతా కంప్లీట్ రూరల్ విలేజెస్ అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు దీని ఎమ్మెల్యే ఎవరు? బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే కాటిపల్లి కదా. సో ఇప్పుడు కాటిపల్లి ఆ నియోజకవర్గ పరిధిలో, సరే ఆ ఓన్లీ నియోజకవర్గ పరిధిలో ఆయన చెప్పినటువంటి వ్యక్తులకు టికెట్లు ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే ఈ కామారెడ్డి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఆయనకు ఈ కాటిపల్లికి మధ్య పడదు. పడకేం చేస్తారు? ఈ అధ్యక్షుడు ఒక లిస్ట్ తీసుకొచ్చేసి అనౌన్స్ చేస్తాడు. ఇది కాటిపల్లికి నచ్చదు. సో ఇప్పుడు ఏం చేస్తాడు? కాటిపల్లి ప్రచారం చేయడు, లేకపోతే వ్యతిరేకంగా చేస్తాడు, తన క్యాండిడేట్ పెట్టుకుంటాడు. ఈ విధంగా ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ ప్రతిపక్ష పార్టీలకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇది 100% వాస్తవం. ఇప్పుడు ఇది ఒక కామారెడ్డికి పరిమితమా అంటే హుజరాబాద్లో పరిస్థితి ఉన్నది. హుజరాబాద్లో కూడా ఏమవుతుంది? హుజరాబాద్లో ఒకవైపు ఈటల రాజేందర్ పట్టు ఉంటుంది. ఈటల ఆల్రెడీ ఇప్పటి నుంచో కూడా అక్కడ 20 సంవత్సరం నుంచి ఆయనకు అన్ని రకాలుగా ఈక్వేషన్. ఇప్పుడు ఈటల ప్రకారం టికెట్లు ఇస్తారా? ఇయ్యరు. ఎందుకంటే ఇక్కడ బండి ఉంటాడు, బండి చెప్పిన దాని ప్రకారం ఇక్కడ టికెట్లు వస్తాయి. సో ఇక్కడ ఆటోమేటిక్ ఏమవుతుంది? ఈటల తన సొంత వర్గంతో ఎన్నికలకు పోతాడు. అట్లా అక్కడ ఆ బాస్పాల్ అవుతుంది. ఈ విధంగా చేవెళ్ళ, అదేవిధంగా ఇటు ఆదిలాబాదు, ఇటు మెదకు, మహబూబ్నగర్, ఇవన్నీ కూడా అదే పరిస్థితి కనబడుతూ ఉంది తప్ప ఏమీ లేదు ఇక్కడ. సో ఈ అన్నిట్లలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల మేరకు టికెట్ ఇవ్వాలి. కానీ అట్లా ఇవ్వకుండా వీళ్ళ ఎజెండాను ఆ అధ్యక్షుడికి వాడు కనీసం వార్డు మెంబర్గా పోటీ చేస్తే కూడా వానికి ఒక 10 ఓట్లు రావు. అట్లాంటి వాడు అధ్యక్షుడు ఉంటాడు. అట్లాంటి వాళ్ళు కీలకంగా వాళ్ళే టికెట్లు ఎవరికి ఎలాంటి అసలు ఓట్లు రానోడు, 1 ఓటు 10 ఓట్లు కూడా రానోడు, 1000 ఓట్లు 2000 ఓట్లు సర్పంచ్ ఏవైతే ఉంటారో వాడికి ఎవరి టికెట్ ఇలా డిసైడ్ చేస్తూ ఉంటాడు బీజేపీ పార్టీలో. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి బీజేపీలో ఉంటుంది. అందుకే బీజేపీ గ్రౌండ్ లెవెల్లో ఎదగలేకపోతుంది. సో ఇది మరి వాళ్ళే ఆలోచించుకోవాలి. 100% వాస్తవం. కార్యకర్తలు వినండి ఇది.